సో ఇప్పుడైతే మనం షాపింగ్ చేయడానికి లులు మాల్ పోతున్నాం. మెయిన్గా వెళ్ళేదైతే ట్రాలీ బ్యాగ్ కోసం, ట్రాలీ బ్యాగ్ షాప్ చేయడానికి వెళ్తున్నాం. మీకు ఒక డౌట్ రావచ్చు, లైక్ ఎందుకు ట్రాలీ బ్యాగ్ ఎందుకు అని చెప్పేసి. చెప్తా వినండి. ఆబ్వియస్లీ ఒక గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్ షాపింగ్, ట్రాలీ బ్యాగ్స్ అవన్నీ కొంటున్నాడు అంటే అఫ్ కోర్స్ హీఈస్ మూవింగ్ టు అబ్రాడ్ అని అర్థం. ఎస్ నేను కూడా అబ్రాడ్కి పోతున్నా. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. నేనైతే యూకే పోతున్నా ఫర్ మై మాస్టర్స్ ఇన్ కోవెంట్రీ యూనివర్సిటీ. అండ్ బై గాడ్స్ గ్రేస్ వీసా అండ్ అన్ని థింగ్స్ కూడా టైంకి అయిపోయాయి. ఇప్పుడు నేనైతే ఉన్నానో అదొక టఫెస్ట్ పార్ట్ అంట. ఎందుకంటే నా లైఫ్, నా స్పేస్ మొత్తాన్ని ఒక 23 kgs బ్యాగ్లో పట్టాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది నాకైతే. సర్లే, నా కష్టాలన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. సో ఫస్ట్ మనం డైరెక్ట్ లులు హైపర్ మార్ట్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే మేము ఏం తీసుకున్నా కూడా ఇక్కడ హైపర్ మార్ట్లోనే తీసుకుంటాం. ఎలాగో లంచ్ టైం అవుతుందని చెప్పేసి లంచ్ చేద్దామని చెప్పి మనమైతే ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసినాం ఫస్ట్. సో మనం ఫస్ట్ మలై చికెన్ చెప్పినాం అనమాట, విచ్ కాస్ట్ మీ అరౌండ్ 12-13 రూపీస్ ఫర్ 250 grams అనమాట. సో మనం ఏదైతే చెప్తామో దాన్ని ఇట్లా నీట్గా ప్యాక్ చేసి హీట్ చేసి ఇస్తాడు అనమాట మనకి. నెక్స్ట్ వచ్చి మనం ఈ ఫిష్ ఫింగర్స్ తీసుకున్నాం. ఇది 225 రూపీస్ ఫర్ 250 grams అనమాట. షవర్మా అయితే అస్సలు ట్రై చేయకండి గాయస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే సూప్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ సూప్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది గాయస్, ట్రస్ట్ మీ. ఎప్పుడు వెళ్ళినా సరే అండర్ బడ్జెట్లో ఒక బెస్ట్ సూప్ తాగాలంటే లులు మాల్కి వచ్చి తాగండి. లులు మాల్లో ఎవ్రీ సూప్ ట్రై చేసిన విచ్ ఇస్ 5 on 5 పక్కా ఇవ్వచ్చు. అండ్ మనకి మటన్ పాయ ఆర్ మటన్ సూప్ కావాలంటే ఓన్లీ సండే మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ వైట్ సాస్ పాస్తా ఆర్డర్ చేసినాం, విచ్ ఇస్ ఆఫ్ 88 రూపీస్ ఫర్ 250 grams. మ్యాండేటరీ 1 కూక్ తీసుకున్నాను. దిస్ ఇస్ ఆ ఫుడ్ అనమాట. సో దిస్ ఇస్ ఆ వైట్ సాస్ పాస్తా అండ్ ఇది మన చికెన్ ఫిష్ ఫింగర్స్, చికెన్ మసాలా అండ్ కూక్. 2 hours later. హాయ్. ఇప్పుడు మనం ఫుడ్ తినేసినాం కాబట్టి వచ్చిన పని మీద ఫోకస్ చేద్దాం. అదే ట్రాలీ బ్యాగ్ ఏదైతే అనుకున్నామో అది చూద్దాము. ఇంకేమైనా ఉంటే అవి కూడా షాప్ చేద్దాం. వస్తాడు. అన్నీ చూసాక ఈ క్లాత్ సూట్ కేస్ అనేది ఫైనలైజ్ చేసిన అనమాట. ఎందుకంటే నా దగ్గర నార్మల్ అన్నీ ఉన్నాయి కానీ క్లాత్వి లేదు. సో ఒకటి తీసుకుందాం అన్నట్టు ఇది తీసుకున్నాను. అండ్ ఫైనలీ బిల్లింగ్ వేపిస్తున్నాం. That's it for today guys. If you really like the video, please like, share and subscribe. And ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అక్కడికి వెళ్ళినాక ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆర్ ఎల్స్ మీకు ఏం కామెంట్ చేయడానికి లేకపోతే జస్ట్ ఒక రెడ్ హార్ట్ పెట్టండి చాలు. అండ్ ఓకే బాయ్.